ఆలీ ఏదో ఒక ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడట. నేను పాలిటిక్స్‌లోకి రావాలని అనుకోలేదు. అలాని రికగ్నైజ్ చేయకుండా 5 ఏళ్లకు ఒకసారి వాడుకొని వదిలేస్తే ఎట్లా ఉంటదని ప్రశ్నించారట. 2019లో వైసీపీ తరపున ప్రచారం చేశాను. జగన్ గెలిచాక ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు అన్నటువంటిది. అలాగే 2024 ఎన్నికల్లో సీటు రాకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నాడు. జూన్ 2024 పదవికి పార్టీకి రాజీనామా చేసుకొచ్చారు. అయితే బేసిక్‌గా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చాడు అతను. అధికారంలో దిగిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. చేసినటువంటి పనికి అతనికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. వాస్తవంగా ఆ రోజునే అనుకున్నాం అసలు ఇతను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఏంటి? ఏం చేస్తాడు ఎలక్ట్రానిక్ మీడియాకి? ఏం చేయలేదు. ఆ హోదా తీసుకున్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. బేసిక్‌గా ఆలీ సమస్య ఏంటంటే రాజకీయాలలో అంటే సినిమాల మధ్యలో వచ్చి కాల్ షీట్ ఒకసారి ఇచ్చిపోవడం కాదు. మమేకం అవ్వాలి, కార్యకర్తలతో మమేకం అవ్వాలి. మనకంటూ ఒక నియోజకవర్గాన్ని పెట్టుకోవాలా, ఒక కష్టపడాలా, సెటిల్ కావాలి. అలా కాకుండా ఏ పార్టీ కూడా నెత్తిన పెట్టుకోదు. తెలుగుదేశంలో లేరా సినిమా యాక్టర్లు, వైసీపీలో లేరా సినిమా యాక్టర్లు, వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుని కూర్చోవట్లేదు. కష్టపడాలి. పార్టీతో కష్టపడకుండా మనల్ని ఏదో చిరంజీవిని చూసినట్టు చూస్తారు. ఈయన చిరంజీవికే ఇవ్వట్లేదు పార్టీలు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.